హాయ్ అండి, వెల్కమ్ టు ఎల్పీ కిచెన్ గార్డెన్. ఈరోజు మనం సాబుదానా వడియాలు పెట్టుకుందాం. అదేనండి సగ్గుబియ్యం వడియాలు. ముందు రోజే ప్రాసెస్ మొదలు పెట్టుకోవాలి. ఒక గ్లాస్ సగ్గుబియ్యానికి ఒక గ్లాస్ వాటర్ పోసుకుని ముందు రోజు నైట్ నానబెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ 1:5 రేషియోలో వాటర్ పోసుకోవాలి. మీ టేస్ట్కి తగినంతగా పచ్చిమిర్చి తీసుకోండి. నేను 20 అలా ఉంటాయి చిన్న పచ్చిమిర్చి. మిక్సీలో వేసుకుని ఒక పల్స్ ఇచ్చుకుని సరిపోతుంది, మరీ పేస్ట్గా అవసరం లేదు. పచ్చిమిర్చి వాటర్లో వేసుకుని మూత పెడితే త్వరగా వాటర్ కాగుతుంది. అప్పుడు మనం సగ్గుబియ్యం వేసేసుకోవచ్చు. నీళ్ళు మరుగుతున్నాయండి, సగ్గుబియ్యం వేసేసుకుందాం. ముందు రోజు నైట్ నానబెట్టడం వల్ల నాని సగ్గుబియ్యం త్వరగా ఉడుకుతాయి, లేకపోతే కొంచెం టైం పడుతుంది. సగ్గుబియ్యం వేసిన తర్వాత కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగును అంటుకుంటుంది. సగ్గుబియ్యం ఉడికినాయో లేదో టెస్ట్ చేయడానికి గరిటలోకి తీసుకుని చూస్తే ట్రాన్స్పరెంట్గా అవుతాయి, అప్పుడు ఉడికినట్టు. లేకపోతే లోపల వైట్గా పలుకుంటుంది, ఉడకలేనట్టు. సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ మొత్తం వాటర్కి వేయకూడదు. సగ్గుబియ్యం 1 గ్లాస్ వేసాం కదా, దానికి సరిపడా చూసుకుని వేసుకోవాలి. అప్పుడు వడియాలు డ్రై అయిన తర్వాత సాల్ట్ సరిపోతుంది. ఇప్పుడు మొత్తం వాటర్కి వేస్తే డ్రై అయిన తర్వాత సాల్ట్ ఎక్కువ అవుతుంది. టోటల్ 6 గ్లాస్ వాటర్ పట్టినట్టు. లాస్ట్లో స్టవ్ కట్టే ముందు ఒక గెరిటెడు మజ్జిగ వేసుకుంటే వడియాలు వైట్గా ఉంటాయి. రెడీ అయిపోయిందండి. ఇంకా స్టవ్ కట్టేసుకుందాం. చల్లారిన తర్వాత కొంచెం గట్టిగా అవుతుంది. మనం ఇప్పుడు వడియాలు పెట్టేసుకోవడానికి రెడీ అయినట్టు. టెర్రస్ మీద పాలిథిన్ కవర్ పరుచుకుని గెరిటితో పోసుకోవడం అంతే అండి. అయిపోయినాయి పెట్టేసుకోవడం. చాలా ఫాస్ట్గా అవుతాయి. ఎండిపోవడం కూడా కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఎండిపోయినట్టు అనిపిస్తే కానీ గట్టిగా ఉంటాయి వేయించినప్పుడు. రెడీ అయిపోయిన వడియాలు వేయించుకుందామా. ఆయిల్ పెట్టుకున్న ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాతనే వేసుకోవాలి. తెల్లని మల్లెపూ లాంటి వడియాలు రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నాయో చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్. లైక్ చేయడం మర్చిపోకండి.